అందరికీ మన్నతండి. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పాపములు, అలాగే లోక కార్యములు, సాతాను చీకటి శక్తులను బట్టి దేవుని పిల్లలు భక్తిని కాపాడుకోవడం ఎంతో కష్టం. ప్రతిదినము ప్రార్థన, వాక్యము, సన్నిధి కలిగి ఉంటేనే కానీ లోకములో దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉండలేము, భక్తిని కాపాడుకోలేము, రాకడకు సిద్ధపడలేము. నేటి దినమున దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో, ఈ వాగ్దానంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కొన్ని పరిస్థితులలో ఏ విధముగా మనము ఈ పరిస్థితిని దాటుకోవాలి, ఏ విధముగా మనం ఈ పరిస్థితిని తప్పించుకోవాలి, నన్ను ఎవరు నమ్ముతారు, నేను ఏ విధముగా ప్రయత్నిస్తే ఈ శ్రమలో నుండి నేను తప్పింపబడతాను అని చెప్పి మనము ఆందోళన పడుతూ ఉంటాము, ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము మొరపెట్టుకుంటామో ప్రభు అంటూ ఉన్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దానియేలు కూడా దర్యావేషు రాజు కాలంలో ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, న్యాయస్థుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఏ నేరము లేదు, ఏ కపటము లేదు, చక్కని ఒక అధిపతిగా ఉన్నాడు, 3 అధిపతులలో ముఖ్యునిగా ఉన్నాడు. మరి దర్యావేషు రాజు చేత మంచి ఘనమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే అతని మీద నింద మోపవలనని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏ నింద మోపలేక దర్యావేషు రాజుతో మరి శాసనం రాయించారు. మనందరికీ కూడా తెలుసు, రాజా నీకు తప్ప ఎవరికి మ్రొక్కినా, ఎవరికి ప్రార్థన చేసినా అతడు సింహాల బోనులో వేయబడాలి అని. చూడండి, దానియేలు మాత్రము దేవుని యొక్క సన్నిధి నుండి దూరపరచబడలేదు, ప్రార్థన నుండి దూరపరచబడలేదు. గమనిస్తే తల్లిదండ్రులతో బిడ్డలు కానీ, బిడ్డలు తల్లిదండ్రుల చేత దూరపరచబడిన, బిడ్డల చేత తల్లిదండ్రులు దూరపరచబడిన, భార్యాభర్తలు దూరపరచబడిన, ఒకరికి ఒకరు ఏ విధమైనటువంటి ఎడబాటు కానివ్వండి, మరణపు ఎడబాటు కానివ్వండి, ఎంత బాధ, ఎంత దుఃఖము కలుగుతుంది. ఈ లోక సంబంధములు ఎడబాటే అంత దుఃఖం కలిగితే దేవునితో నేను ఎడబాటు కలిగి ఉండాలా? ఇప్పుడు ఈ ఎడబాటు కలిగి ఉంటే నేను రక్షింపబడతాను, దేవునితో సహవాసం కలిగి ఉంటే నాకు శ్రమ. చూడండి, లోకములో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అవే ఎదురవుతూ ఉన్నాయి. దేవునితో కలిసి ఉంటే, భక్తిని కాపాడుకుంటే, సన్నిధిని కాపాడుకుంటే, మహిమను కాపాడుకుంటే, ప్రార్థనను కాపాడుకుంటే, క్రైస్తవులుగా కొనసాగింపబడుతూ ఉంటే శ్రమ. లోకంలో కలిసిపోతే, లోక కార్యాలలో కలిసిపోతే ఏ శ్రమ లేదు, ఏ నింద లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యతిరేకతలు అనుభవించట్లేదు, సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అనేటువంటి అపోహలో ఉంటూ ఉన్నారు. అయితే దానియేలుని తీసుకున్నటువంటి నిర్ణయం యథావిధిగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనా జీవితము కాపాడుకోవడము. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే సన్నిధిని కలిగి ఉంటారో కాపాడుకుంటారు. సన్నిధిని కలిగి ఉండడమే కాక సన్నిధిని కాపాడుకోవడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. భక్తిని, సాక్ష్యమును, విశ్వాసమును, యథార్థతను, నమ్మకత్వమును కాపాడుకోవడము ఎంతో ముఖ్యమైనటువంటి సంగతి కనుక శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇప్పుడు దానియేలుకి ఎవరు తోడుగా ఉన్నారు? దానియేలు పక్షముగా మాట్లాడేటువంటి వారు ఎవ్వరూ లేకపోయినా సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఇశ్రాయేలీలకు తోడై ఉన్నటువంటి దేవుడు, అదేవిధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు దానియేలుకు తోడుగా ఉండి సింహాల బోనులో పడవేయబడి ఉన్నా కూడా, మరణము అంచుల వరకు వెళ్ళిపోయి ఉన్నా కూడా దానియేలును దేవుడు విడిపించి అతనికి తోడై ఉండి
అతన్ని మరలా గొప్ప చేశాడంట. ఈ పరిస్థితులలో మరలా ప్రభు గొప్ప చేస్తాడు, మరలా ప్రభు ఆశీర్వదిస్తాడు, మరలా ప్రభు లేవనెత్తుతాడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, భక్తిని కాపాడుకుందాం, రాకడకు సిద్ధపడదాం. సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ నిలవరముగా మనలో ఉండనిద్దాం. దైవ కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మాటలు వినియున్న మీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి నేటి దినమున చేస్తూ ఉన్నటువంటి పనులలో, ప్రయాణములలో, ప్రయత్నములలో తోడైన నడిపించండి. వివాహ దినము, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు, శుభకార్యములు చేసుకున్నటువంటి బిడ్డలకు తోడైండండి. శ్రమలో ఉన్న వారికి, చిక్కుల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యముగా ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆత్మీయ జీవితంలో వృద్ధి, రాకడ సిద్ధపాటు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ మహిమ రాకడ కొరకు సిద్ధము చేయమని మహిమపూర్ణునిగా మేఘముల మీద రానయ్యున్న యేసయ్య నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన తోడేండి రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.